భారత క్రికెట్ చరిత్రలో ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ల పేర్లు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. మొదట కపిల్ దేవ్, తర్వాత మహేంద్ర సింగ్ ధోని, ఇప్పుడు రోహిత్ శర్మ. కానీ ఈ ముగ్గురిలో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 9 నెలల వ్యవధిలో 2 ఐసీసీ టైటిల్స్ అందించిన సారథిగా చరిత్ర సృష్టించాడు. రోహిత్ సారథ్యంలో గత ఏడాది టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియా ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను ముద్దాడింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో గెలవడం ద్వారా మూడోసారి ఛాంపియన్గా నిలిచింది. తద్వారా 25 ఏళ్ల క్రితం కివీస్ చేతిలో పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ క్రమంలో రోహిత్ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వరుసగా 2 ఐసీసీ టైటిళ్లు గెలిచిన తొలి భారత సారథిగా చరిత్రకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను విజేతగా నిలవడంతో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ కెప్టెన్ వరుసగా 2 ఐసీసీ టైటిళ్లు అందించలేదు. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2007 టీ20 ప్రపంచ కప్తో పాటు 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. మరికొన్ని రికార్డులను కూడా హిట్మ్యాన్ సొంతం చేసుకున్నాడు. పరిమిత ఓవర్ల ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక విన్నింగ్ శాతం కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా 3 వైట్ బాల్ ఐసీసీ టోర్నీ ఫైనల్స్కు చేరింది. చివరి 3 టోర్నమెంట్లలో భారత్ కేవలం ఒకే మ్యాచ్ ఓడిపోయింది. అది కూడా 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్. ఆ తర్వాత 2 టోర్నీలను టీమిండియా అజేయంగా ముగించింది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో రోహిత్ శర్మ విన్నింగ్ పర్సెంటేజ్ 90%గా ఉంది. రోహిత్ తరువాతి స్థానాల్లో పాంటింగ్ 88%, గంగూలీ 80%తో ఉన్నారు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 76 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దాంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఓవరాల్గా ఐసీసీ టోర్నీల ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్న 4వ సారథిగా నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్, రికీ పాంటింగ్, మహేంద్ర సింగ్ ధోని రోహిత్ శర్మ కంటే ముందున్నారు. అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన జాబితాలో రోహిత్ శర్మ 4వ స్థానంలో నిలిచాడు. 4 ఐసీసీ టైటిళ్లతో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో నిలిచాడు. అతని సారథ్యంలో ఆస్ట్రేలియా 2003 వన్డే ప్రపంచ కప్, 2007 వన్డే ప్రపంచ కప్, 2006 ఛాంపియన్స్ ట్రోఫీ, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచ కప్తో పాటు 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ 1975 వన్డే ప్రపంచ కప్తో పాటు 1979 వన్డే ప్రపంచ కప్ గెలిచాడు. ప్యాట్ కమిన్స్ 2023 డబ్ల్యూటీసీ, 2023 వన్డే ప్రపంచ కప్ సాధించాడు. తాజాగా రోహిత్ శర్మ 2024 టీ20 ప్రపంచ కప్తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. ఆటగాడిగా రోహిత్ శర్మకి ఇది 4వ ఐసీసీ టైటిల్. 2007 టీ20 ప్రపంచ కప్తో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని రోహిత్ సొంతం చేసుకున్నాడు. కాగా ఇప్పట్లో తాను వన్డేల నుంచి రిటైర్ కావడం లేదని హిట్మ్యాన్ ప్రకటించడంతో 2027 వన్డే ప్రపంచ కప్ ఆడతాడంటూ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.